హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నా. 14.5 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. పొడవు 5.5 ఇంచులు షోల్డర్ తీసుకోవాలి. మనం 5.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ డౌన్ కూడా 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో ఒక డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 5.5 ఇంచులకి ఆర్మ్ డౌన్ చేసుకున్నాం కదా, దానికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో ఒక డ్రా చేసుకోవాలి. బాడీ మెజర్మెంటు 9.5కి 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లైన్ స్కేల్తో ఒక డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి స్కేల్ తీసుకొని ఒక డ్రా లాగా చేయాలి. 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. స్కేల్తో లైన్ డ్రా చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాతకి కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవాలి. ఏదైనా సరే బండ గుర్తు పెట్టుకొని మనము గుర్తు పెట్టుకునేలాగా ఉండాలి. చంక్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. అది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఓపెన్స్ బ్యాక్ పార్ట్కి ఓపెన్ ఉండదు, ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ఉండేటట్టు ఫ్రంట్ హుక్స్లు అండి. మనకి అది ఓపెన్ ఉండేటట్టు పెట్టుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసినామో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి క్లాత్ పెట్టి. నెక్స్ట్ నెక్ ఒకటి, చంక దగ్గర లో షేప్ ఒకటి తేడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మొత్తం సేమ్ అలాగే డ్రా చేసుకొని కొంచెం ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కొంచెం కర్వ్ షేప్ కట్ చేసుకోవటమే, అంతే. సిక్స్ ఇంచెస్కి మార్క్స్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ తీసుకొని ఒక ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకి, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి ఒక ఖర్చు ఒక్కటే తేడా ఉంటుందండి. 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవటమే. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర లో షేప్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ నడుం పట్టి దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సేమ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కొంచెం కర్వ్ షేప్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని
ప్రిన్సెస్ కట్కి మార్క్ చేసుకోవాలి. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకొని షేప్ డ్రా చేసుకోవటమే. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి డౌన్కి మార్క్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజు బ్లౌజులకి మాత్రమే 3.5 పెట్టుకోవాలి డౌన్కి మార్కింగ్. ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు హ్యాండ్ కర్వ్ స్కేల్తో అలా డ్రా చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఈ స్కేలు హ్యాండ్ కర్వ్ తిప్పడానికి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. కర్వ్ స్కేల్ తీసుకొని అలా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేద్దాం. నీట్గా 8 ఇంచులకు మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజు 2 ఇంచులు ఎక్స్ట్రా 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చిన్న టక్ ఇచ్చేయండి. అలా ఎక్కడ కూడా చంకల దగ్గర కానీ ఎక్కడ